నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇది ఆన్లైన్లో అయితే ఈ టీవీ మీకు అవైలబుల్గా అయితే ఉండదు. ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీ అందరికీ ఈ ఒక అట్మాస్ఫియర్ చూస్తారకే మీకు అందరికీ గుర్తు రావచ్చు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ గుర్తే రావచ్చు. ఎందుకంటే ఇది సనత్ నగర్ షోరూంలో సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ అయితే ఉంది కదా, ఆ షోరూమ్కి అయితే ఈరోజు రావడం అయితే జరిగింది. ఈరోజు ఇక్కడ బ్యాగ్ కనపడుతున్న హైసెన్స్ U6Kని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో అదిరిపోయే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది ఫుల్ అరే QLED అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానల్, అది కూడా హయ్యర్ రిఫ్రెష్ రేట్ ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఎంత బ్రైట్నెస్ అనుకుంటున్నారు? 600 nits బ్రైట్నెస్ లెవెల్స్ తోటి ఈ టీవీని లాంచ్ అయితే చేశారు. బట్ ఆన్లైన్లో అయితే కాదు, ఆఫ్లైన్లో. మరి ఆన్లైన్లో ఎప్పుడు వస్తుందో ఏంటో ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఖచ్చితంగా మన డీల్ ఛానల్లో అయినా కానీ లేదా కమ్యూనిటీ ట్యాబ్లో అయినా కానీ అయితే నేను పెడతాను. సో మీరు చెక్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతుండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామా? లైక్ చేయండి వీడియోకి అండ్ అలాగే కామెంట్ అయితే చేయండి ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే. మరి చలో పదండి, అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటే 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఈ టేబుల్ స్టాండ్స్ అనేవి మెటల్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అలాగే మనకు బాటమ్ పొజిషన్లో ఒక గ్రిప్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, టీవీ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం. ఒక పవర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మినీ ఏవి ఇన్పుట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమోట్ అయితే ఉంది. రిమోట్ లో సేమ్ ఇంత ముందుగా మనం హైసెన్స్ బ్రాండ్ లో చూసిన రిమోట్ మాదిరిగానే మనకు కనబడుతుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. ఓకే, అండ్ అలాగే మనకు డెడికేటెడ్ బటన్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్కి, యూట్యూబ్కి, అలాగే డిస్నీ హాట్స్టార్కి, ప్రైమ్ వీడియోకి, ఇలా మనకు కొన్ని డెడికేటెడ్ బటన్స్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేశారు. గూగుల్ అసిస్టెంట్ కూడా ఒక డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా మనకు ఈ యొక్క రిమోట్ అనేది ఓకే యూజర్ ఫ్రెండ్లీగానే తీసుకుని అయితే వచ్చారని చెప్పొచ్చు. 2 AAA బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫుల్ స్టాండ్ ఫిట్ చేసుకోవడం కోసం స్క్రూస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకో గుడ్ థింగ్, వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇలా క్విక్ సెటప్ గైడ్ పేపర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో గైస్, టీవీ బ్యాక్ సైడ్ మీకు ఇలా లుక్ అయితే ఉంటుంది. కొంచెం ఎంబోజింగ్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం ప్యానల్ బ్యాక్ సైడ్ ఎలా ఇచ్చారు. ఓకే, ఇది ప్లాస్టికే అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాస్టిక్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఇక్కడ ఫినిషింగ్ అనేది కొంచెం టెక్స్చర్ ఫినిషింగ్ లాగా ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఇక్కడ స్క్రూస్ కనబడుతున్నాయి చూసారా, ఇది వచ్చేసరికి మనం వాల్ మౌంట్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఎందుకంటే మనకు బాక్స్లో వాల్ మౌంట్ అయితే ఇస్తున్నారు. అదొక గుడ్ థింగ్ అనమాట. చాలా కంపెనీస్ అయితే మిస్ అయితే చేస్తున్నాయి. అండ్ మన కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చెక్ చేద్దాం కనెక్టివిటీ ఆప్షన్స్ ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది. కాంపోజిషన్లో మీరు చెక్ చేస్తే USB పోర్ట్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే ఒక కంపెనీ సర్వీస్ అండ్ అదేవిధంగా 3.5 mm జాక్ అండ్ AV ఇన్పుట్ పోర్ట్ అని 3 పిన్స్ అయితే సేమ్ యాస్టీస్గా అయితే ఉన్నాయి. బట్ మీరు కనెక్ట్ చేసుకునేటప్పుడు ఒకసారి అయితే రీడ్ అయితే చేయండి. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు AV ఇన్పుట్ పోర్ట్ అని, సర్వీస్ అని, 3.5 mm జాక్ ఒక ఐకాన్ లోగో అయితే ఇచ్చారు. ఈ 3 HDMI పోర్ట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ పైన కనబడుతున్న టాప్ పొజిషన్లో ఉన్న HDMI పోర్ట్ 1 వచ్చేసరికి EARCకి సపోర్ట్ అయితే చేస్తుంది. తర్వాత మిగతా వచ్చేసరికి నార్మల్ అనమాట. అలాగే యాంటెన్నా పోర్ట్ అయితే ఉంది. మరొక USB పోర్ట్ అనేది మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఒక ల్యాన్ పోర్ట్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. గైస్, అన్బాక్సింగ్ చూసేశారు, బాక్స్లో వచ్చిన కంటెంట్ అన్నీ చూశారు. మరి ఇప్పుడు ఈ టీవీ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ ఈ సైడ్స్ అంటే టాప్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేసరికి బెజలెస్ డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ బాటమ్ పొజిషన్లోనే ఒక సన్నని ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అది మెటల్ అయితే కాదు, ఓన్లీ ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ టీవీకి రైట్ సైడ్ హైసెన్స్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. కొంచెం డిఫరెంట్గా డిజైన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హైసెన్స్ పక్కన చూసుకున్నట్లయితే లైన్ అయితే కనబడుతుంది. ఆ లైన్ అండ్ హైసెన్స్ లోగో కొంచెం బ్యూటిఫుల్గా కనబడడం అయితే జరుగుతుంది. అండ్ టీవీ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే టోటల్గా ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లాస్టిక్ కూడా హయ్యర్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు
టేబుల్ స్టాండ్స్ గురించి మాట్లాడుకుంటే టేబుల్ స్టాండ్స్ అనేది మెటల్ స్టాండ్స్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం టేబుల్ స్టాండ్స్ తోటి ఈ విధంగా ఫిట్ చేసుకుంటే టీవీ లుక్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో మొత్తానికి ఈ టీవీ ప్రీమియం సెగ్మెంట్గా బెజలే డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ యొక్క డిస్ప్లే గురించి ఇప్పుడు మనం ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఇంతకుముందుకు వినే ఉంటారు, నేను చాలా వరకు మీకు సజెషన్ చేశాను. సన్ రైజ్ ఎంటర్ప్రైజ్కి వచ్చి మీరు తీసుకోండి భయ్యా, U6G సిరీస్ తీసుకోండి, 120 Hz ప్యానల్ తోటి వస్తుంది, QLEDలో ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి వస్తుందని చెప్పాను కదా. దానికి అప్డేటెడ్గానే ఈ యొక్క U6K అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క U6Kలో సేమ్ యాస్టీస్గా 600 పీక్ బ్రైట్నెస్ HDR లెవెల్లో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 120 Hz ప్యానల్ రిఫ్రెష్ రేట్, అది కూడా హయ్యర్ రిఫ్రెష్ రేట్ ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇంకొకటి, ఈ టీవీ ఐపీఎస్ఆ విఏనా మీ అందరికీ తెలియాలంటే సింపుల్, ఇలా టచ్ చేసినప్పుడు మనకు ఒక లిక్విడ్ లాగా అయితే కలుగుతుంది, దాన్ని విఏ అయితే అంటారు. సో ఇక్కడ ఇది విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది, ఐపీఎస్ అయితే కాదు. ఇలా అయితే మంచి స్పెసిఫికేషన్ తోటి డిస్ప్లేలు అయితే తీసుకొచ్చారు. ఇంతటితోటే అయిపోలేదు, ఇంకా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో HDR ఫార్మాట్ గురించి మాట్లాడుకోవాలంటే HDR10, HDR10+ అండ్ ఆల్సో HDR10+ అడాప్టివ్ కూడా సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ డాల్బీ విజన్ ఉందా లేదంటే ఉంది భయ్య, డాల్బీ విజన్ కూడా ఈ యొక్క టీవీలో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలా ఫెంటాస్టిక్ ఫీచర్స్ తోటి ఈ యొక్క టీవీ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో పిక్చర్ క్వాలిటీ గురించి ముందు మాట్లాడదాం. అండ్ ఇలా అయితే ఈ టీవీ ఉంది. అండ్ ఆల్సో ఈ టీవీలో మనకు సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే 20 వాట్స్ అంటే టీవీ బాటమ్ పొజిషన్లో డౌన్ ఫైరింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు సౌండ్ గురించి కూడా వినండి. అండ్ వినడమే కాదు, ఈ టీవీలో మీకు కావాల్సిన డిఫరెంట్ సౌండ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు సౌండ్ మోడ్స్ అనేవి చేంజ్ అయితే చేసుకోవచ్చు. బట్ నేను చెక్ చేస్తున్నప్పుడు సౌండ్ మోడ్స్ అనేవి థియేటర్ అయితే కొంచెం బాగుంది, కానీ స్టాండర్డ్ అనేది కొంచెం క్లియర్గా అయితే వినబడుతుంది. స్టాండర్డ్ మోడ్లో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందని నాకైతే అనిపించింది. బట్ మీరైతే మీ వైఫ్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఒక టీవీ కొనాలన్నా లేదా ఈ సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్కి వచ్చి, అండ్ అదేనండి మీకు తెలిసే ఉంటుంది, చాలా టీవీస్ ఇక్కడైతే అన్బాక్సింగ్ అయితే చేసాం. సనత్ నగర్ షోరూమ్, అండ్ డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది పోస్ట్ చేస్తాను. ఇక్కడ కనపడుతున్న నెంబర్స్ కూడా కాల్ చేస్తే మీకు ఈజీగా వాళ్ళు గైడ్ అయితే చేస్తారు ఈ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది అనే దాని గురించి. సో ఇక్కడికి వచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీ చేతికి రిమోట్ ఇచ్చినా మీరు అన్ని కూడా చెక్ చేసుకొని అప్పుడు ఈ టీవీని ఇక్కడ నుంచి బై చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. మరి ఇప్పుడు పిక్చర్ క్వాలిటీ గురించి కంపల్సరీ అయితే మాట్లాడుకుందాం. పిక్చర్ క్వాలిటీలో నేను అన్ని రకాల పిక్చర్ మోడ్స్ అయితే చెక్ చేశాను. అండ్ ఆల్సో పెన్ డ్రైవ్ నుంచి అండ్ ఓటీటీ కంటెంట్ నుంచి వీటన్నిటి నుంచి కూడా చెక్ చేయడం అయితే జరిగింది. సో నేను ఎప్పుడైతే అన్ని ఫార్మేట్లో చెక్ చేస్తున్నప్పుడు దీని నుంచి వచ్చే బ్లాక్ లెవెల్స్ అనేది నెక్స్ట్ లెవెల్గా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో భయ్య ఇది ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ విత్ లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ సపోర్ట్ అయితే ఉంది. పీక్ బ్రైట్నెస్ 600 నిట్స్ అయితే ఉంది. అండ్ అలాగే ఇది విఏ ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి బ్లాక్ లెవెల్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ నేను 2 విధాలుగా నేను చెక్ చేశాను పిక్చర్ క్వాలిటీలో. అది కూడా లైట్స్ ఆన్ చేసి చెక్ చేశాను, లైట్స్ ఆఫ్ చేసి కూడా చెక్ చేయడం అయితే జరిగింది. ఆ లైట్స్ ఆన్ చేసినప్పుడు ఓకే ఫెంటాస్టిక్, బట్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మనకు మెయిన్ థింగ్ అనేది కావాలి. ఎందుకంటే ఇది ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ, లైక్ 4K LED లాగా అయితే కాదు. సో కొంచెం అడ్వాన్స్ లెవెల్ కదా. సో ఆ అడ్వాన్స్ లెవెల్ చెక్ చేద్దామని నేను చెక్ చేసినప్పుడు ఖతర్నాక్ బ్లాక్ లెవెల్స్, మీకు ఎక్కడ అంటే వైటిష్ అనేది అయితే రాదు మీరు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చెక్ చేస్తున్నప్పుడు. సో అదే 4K ఎల్ఈడికి ఫుల్ అరే ఎల్ఈడికి ఉన్న తేడా. సో మీకు పర్ఫెక్ట్ బ్లాక్ లెవెల్స్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ కలర్స్ అంటారా, కలర్స్ ఇంప్రూవ్మెంట్ కూడా నాకు జరిగినట్టయితే అనిపించింది. U6G కంటే ఈ యొక్క U6Kలో ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే కంపల్సరీ అయితే అవుతారు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నా ఇక్కడికి వచ్చి నేను చెక్ చేయమని కూడా చెప్తున్నాను. చెక్ చేయండి, వెంటనే మీరు టీవీ తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఇలా పిక్చర్ క్వాలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆల్సో HDR10 అనేది మన ప్రైమ్లో అయితే HDR10+ వరకు అయితే సపోర్ట్ చేసే వీడియోస్ కూడా అయితే ఉన్నాయి. సో నేను ప్రైమ్లో చెక్ చేశాను, ఓటీటీ కంటెంట్ ఎలా ప్లే అవుతుందని కూడా చెక్ చేయడం అయితే జరిగింది. ఓటీటీ కంటెంట్ కూడా ఫెంటాస్టిక్, అండ్ ఎక్కడ నాకైతే ల్యాగినెస్ అనేది అయితే అనిపించలేదు. ఈవెన్ దో ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మీరు ఈ పిక్చర్ మోడ్స్ కూడా మార్చుకోవచ్చు. HDRలో HDR డైనమిక్ అని, HDR స్టాండర్డ్ అని ఇలా కూడా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క రూమ్కి తగ్గట్టు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ చెప్పాలి, అదేంటి
ఏంటంటే ఈ టీవీలో లైట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారు భయ్య. ఏంటంటే ఈ రూమ్లో ప్రస్తుతానికి ఈ రూమ్లో ఉన్న లైటింగ్ని బట్టి ఆటోమేటిక్గా లైటింగ్ సెన్సార్ అనేది తీసేసుకొని పిక్చర్ ఎన్హాన్స్మెంట్ అనేది మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇలా ఫెంటాస్టిక్ ఫీచర్స్ తోటి పిక్చర్ క్యాలిబ్రేషన్ తోటి ఈ టీవీలో మీకు మంచి పిక్చర్ అండ్ అలాగే బ్లాక్ లెవెల్స్ అండ్ అలాగే డైనమిక్ అండ్ అదేవిధంగా కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా పర్ఫెక్ట్గా షార్పర్ ఇమేజ్గా కనపడడం అయితే జరుగుతుంది. సో సౌండ్ విషయంలో మీకు ఆల్రెడీ తెలుసు అండ్ అదేవిధంగా సౌండ్ కూడా కొన్ని టెస్ట్ అయితే చేశాను, అవి కూడా వినండి. ఇక్కడ ప్లే అయితే చేస్తున్నాను. అంటే మన ఫోన్ నుంచి అప్పుడప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల వీడియోస్ అయినా మన యొక్క ఫొటోస్ అయినా ఈ టీవీలో మనం చూసుకోవాలంటే మరి సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయలేదా అంటే ఎగ్జాక్ట్లీ సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర ఉన్న ఐఫోన్ని కూడా నేను చెక్ చేశాను, యాపిల్ ఎయిర్ప్లే 2 సపోర్ట్ అయితే ఈ టీవీకి అయితే ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా తొందరగా వీడియోస్ ప్లే చేసినా కూడా ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్కడ లాగినెస్ అయితే నాకైతే కనపడలేదు. ఎప్పుడైతే నేను ఆండ్రాయిడ్ మొబైల్ తోటి కనెక్ట్ అయితే చేశానో అప్పుడు కొంచెం లిటిల్ బిట్ లాగి అయితే అనిపించింది. బట్ పర్వాలేదు, మనకు వైఫై అనే సిగ్నల్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఆ కాస్టింగ్లో ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఈ టీవీ అయితే ఉండడం అయితే జరిగింది గైస్. ఒక ఓఎస్ గురించి మనం ఫైనల్గా మాట్లాడుకోవాలంటే గూగుల్ టీవీ ఓఎస్ విత్ ఇంటిగ్రేటెడ్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే వస్తుంది. సో మీ అందరికీ తెలుసు గూగుల్ టీవీ ఎలా ఉంటుంది, స్మూత్నెస్గా అయితే ఉంటుంది అండ్ రీడిజైన్ చేయబడింది అండ్ అలాగే ఫాస్ట్గా అయితే ఉంటుంది. అలాగే మీరు ఓటీటీ అప్లికేషన్స్ కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక 10,000 పైగా యాప్ సెక్షన్ అయితే ఉంది. ఆ యొక్క యాప్ సెక్షన్లోకి వెళ్ళేసి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీకు ఓల్డ్ ప్లే స్టోరే కావాలంటే మనం ఈజీగా ఈ విధంగా ఇక్కడ పక్కకు రిమోట్ పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ ఫైర్ఫీల్ మైక్రోఫోన్ టెక్నాలజీ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు ఈ టీవీని. హే గూగుల్, ఓపెన్ ప్లే స్టోర్. Okay. సో ఇలా వరల్డ్ ప్లే స్టోర్ని కూడా మీరు ఇలా యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు వితౌట్ రిమోట్ ద్వారా. అండ్ మీకు రిమోట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఫ్యాన్ఫిల్ టెక్నాలజీ ఇచ్చారు కాబట్టి. సో ఇలా ఫెంటాస్టిక్ ఫీచర్స్ తోటి గూగుల్ టీవీ తోటి ఈ యొక్క టీవీని తీసుకుని అయితే వచ్చారు. ప్రతి ఒక్కరికి యూజర్ ఫ్రెండ్లీ ఉండే ఈ యొక్క ఓఎస్ అనేది చాలా మందికి నచ్చుద్ది. సో అందుకనే Hisense U6K ఈ యొక్క టీవీలో గూగుల్ టీవీని ఇంటిగ్రేట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఈ యొక్క U6Kలో ప్రస్తుతానికి Hisense సన్ రైజ్ షోరూంలో మనకు 2 సైజెస్ టీవీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి 55 ఇంచెస్, మీరు ఇక్కడ చూస్తున్న టీవీ 55 ఇంచెస్. దీని ప్రైస్ వచ్చేసరికి 59,990 అయితే ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చి అడిగినా కూడా తక్కువ చేస్తారు కంపల్సరీ. ఒకసారి మీరు అడగండి, మన ఛానల్ని చూసి వచ్చామని చెప్పినా కూడా మీకు కంపల్సరీ తక్కువ అయితే ఉంటుంది. మరీ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి చాలా తక్కువ అయితే ఉంటుందని. బట్ ఎంతో కొంత ఒక 1000 రూపాయలు అన్న ఒక 500 తక్కువ చేసినా కూడా తక్కువ చేసినట్టే కదా. సో అందుకనే హ్యాపీగా రండి అండ్ ఇక్కడ వచ్చి చెక్ చేయండి అండ్ ఫ్యూచర్స్ అన్నీ కూడా చూడండి అండ్ డిఫరెంట్ వీడియోస్ అయితే ప్లే అయితే చేసేసుకోండి. సో ఇది అన్నమాట ఈ యొక్క వీడియో Hisense U6K. ఇంకొకటి చెప్పాలి, యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ టీవీ ఆన్లైన్లో అయితే లేదు. ఒకవేళ ఉంటే మేబీ ఏదో మనకు తెలియని ఆన్లైన్ స్టోర్లో ఉండొచ్చు. బట్ మీకు ప్రస్తుతానికి ఆఫ్లైన్లోనే ఉంది ఈ టీవీ. ఆఫ్లైన్కి రండి, అదే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్కి రండి, వచ్చి చూడండి, చెక్ చేయండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రస్తుతానికి మీకు ఎక్కడ అవైలబుల్గా అయితే ఉండదు. ఖచ్చితంగా తీసేసుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్కి ఈ యొక్క Hisense U6K సిరీస్ని. 65 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి 74,990 అయితే ఉందన్నమాట. సో మీరు 65 ఇంచెస్కి కావాలనుకున్నా కూడా దాని కూడా ఎంతో కొంత తగ్గుతుందన్నమాట. సో ఇది మొత్తానికి Hisense U6K సిరీస్ 55 అండ్ 65 టోటల్ డీటెయిల్స్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి 65 ఇంచెస్ టీవీలో కూడా. సో వచ్చి చెక్ చేయండి, హ్యాపీగా ఈ టీవీని తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టేసుకోండి. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.